విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ బుక్ ఫెస్టివల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెస్టివల్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 2న సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ బుక్ ఫెస్టివల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కోటి రూపాయలైనా ఇవ్వడానికి వెనుకాడను, కానీ నా దగ్గర ఉన్న పుస్తకాలు ఇవ్వడానికి ఆలోచిస్తాను. పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినట్లే అని నాకు అనిపిస్తుంది. కర్ణుడు కవచ కుండలాలను కోసేస్తే ఎలా బాధపడతాడో తెలీదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే కింద మీద పడిపోతాను. అంత మమకారం పుస్తకాలంటే అని పవన్ చెప్పుకొచ్చాడు. పుస్తక పఠనం లేకపోతే నేను ఎలా ఉండేవాడినో అనిపిస్తుంది. నేను ఇంటర్ కూడా ఎందుకు ఆపేశాను అంటే, నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో క్లాస్ రూమ్లో లేదు, అందుకే ఇంటర్ ఆపేశాను. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకున్నాడు. నేను ఠాగూర్ గారి ప్రేరణలో పెరిగాను అని కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.